జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల ఇక్కడ ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో ఇందాకే బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ తర్వాత సంబరాలు చేసుకున్నారు. విజయం పట్ల మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. మరి ఈ యొక్క పార్టీ విజయం పట్ల వారి స్పందన ఏందో మనం తెలుసుకుందాం. कैसा लग रहे जुबली हिल्स में कांग्रेस पार्टी के मौका पर? आज जो अवाम का एतमाद कांग्रेस पार्टी हासिल कर रही है, ये कांग्रेस पार्टी के जो 6 गारंटीज जो गवर्नमेंट ने पब्लिक को दी है वो उसको सक्सेसफुल बता रही बोल के ये आज नवीन यादव को हमारी पार्टी को नवीन यादव को अवाम की अक्सरियत हासिल हो रही है. ये कांग्रेस पार्टी की जीत है. ये रेवंत रेड्डी साहब की अच्छे पॉलिसीज़ की जीत है. आज स्टेट में गरीबों के वास्ते सबसे ज़्यादा अगर कोई गवर्नमेंट करी वो कांग्रेस गवर्नमेंट करी और उसकी कामयाबी का सेहरा जुबली हिल्स वाले नवीन यादव की शक्ल में आज हमको अक्सरियत दे रहे. आप क्या कर रहे हैं? हैदराबाद जुबली सिलेक्शन में नवीन यादव की जो जीत हुई है ये ईमानदारी की जीत है, करप्शन की हार हुई है. जो बीआरएस जो लगातार करप्शन करते जा रही थी आज ये हैदराबाद में उसकी हार हुई है. और हम रेवंत रेड्डी जी को कंदी रेड्डी साहब को मुबारकबाद देते हैं और आगे भी जो भी इलेक्शन रहेंगे कांग्रेस की इसी तरह लगातार जीत होती रहेगी इंशाल्लाह. మీడియా పార్టీ రౌండ్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంత దూసుకుపోయినాడు. ప్రతి రౌండ్లో కూడా మంచి మెజార్టీతో వస్తున్నాడు. చివరికి భారీ మెజార్టీతో విజయం సాధించాడు. ఎలా ఫీల్ అవుతున్నారు? జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రెఫరెండంగా తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు ఎగ్జామ్స్ పరీక్షలలో ఏ విధంగా అయితే వాళ్ళ చదువును పరీక్షల రూపంలో చెప్తారో మరి పరిపాలనకు దక్షతగా ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటర్లు అందరూ కూడా మంచి నిర్ణయం ప్రజాపాలనకు మంచి నిర్ణయం అందించారు. మరి పరిపాలన దక్షతగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా ప్రజలు పరిపాలన గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకునే 10 సంవత్సరాల ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా జూబ్లీ హిల్స్ రిజల్ట్సే రాష్ట్రమంతటా కూడా వస్తాయని మేము భావిస్తున్నాం. మీడియా పార్టీ జూబ్లీ హిల్స్ ఒక రకంగా బీఆర్ఎస్కు కంచుకోట. ఎందుకంటే ఆల్రెడీ అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. మరి ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. సో ఇదే ప్రభావం రానున్న స్థానికల ఎన్నికల్లో కూడా కనబడుతుంది. తప్పకుండా ఖచ్చితంగా కంచుకోట అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అయినటువంటి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మిగతా కార్యకర్తలందరికీ కూడా ఇది చాలా శుభ సందర్భం. మీరు అన్నట్లు బీఆర్ఎస్ కంచుకోటలో విజయం సాధించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక ముందైనా మిగతా పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలపైన సంక్షేమ పథకాలపైన కార్యక్రమాలపైన దుమ్మేసిపోయడం మానేసి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాము. ఇదే రిపీట్ అవుతుంది. మళ్ళీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజారిటీ అత్యధిక స్థానాలు సాధించి అత్యధిక ఓటు బ్యాంకుతో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరో విషయం ఏంటంటే ఇదే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్లో ఆదిలాబాద్లో కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యేగా విజయం సాధించబోతున్నారు అనే దానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. రానున్న రోజుల్లో కొంచెం గెలవడం లేట్ అయిందేమో కానీ